దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 మాటలు చదువుకుందాం. 15వ వాక్యం చదవండి. హెబ్రీ పత్రిక, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలిచి మరలా ఏదైనను చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు ఒక పూట తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసాబు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని చాలు. ఆమేన్. జాగ్రత్తగా ఏం చేయండి, చూసుకోండి. దైవజనుడైన పౌలు గారు ఈ హెబ్రీలో ఉన్న పరిశుద్ధులందరికీ దేవుడు తనకిచ్చిన అధికారమును బట్టి సంఘమును క్రమపరిచి ప్రభు రాకడ కోసం విశ్వాసులైన ప్రజలు దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలనే ఆత్మల భారము కలిగి సంఘం పట్ల అత్యాసక్తి కలిగిన వాడై సంఘమును ఎవరి దగ్గర నిలబెట్టాలని చెప్పండి? ఎవరి దగ్గర నిలబెట్టాలని? దేవుని ఎదుట నిలబెట్టాలని బహు సంఘము ఎడల మక్కువ గలవాడై సంఘమును హెచ్చరిస్తూ దేవుడు తనకి ఏదైతే ఆయన పట్ల ఎలాంటి విధమైన విశ్వాసపు పరిపూర్ణత కలిగి పౌలు గారు ఉన్నారో అలాంటి పరిపూర్ణతలోనికి అందరూ రావాలని ఆయన సంఘం ఎడల బహు విశేషముగా నశించబోతున్న ప్రజల ఎడల అతడు దేవుని వైపుకి తిప్పడానికి భారము కలిగిన వాడు. స్తోత్రం కలిగిన గాక. ఆ క్రమంలో ఈ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము ఈ 15వ వచనంలోకి వస్తే ఇక్కడ ఎంతగా ఆయన చెప్తున్నాడంటే, మీలో ఎవడైనను దేవుని కృప పొందకుండా తప్పిపోనేమో అనియు, తప్పిపోవడానికి ఆ కృప మీలో నుండి పోయేటట్లుగా, ఆ కృప పోయేది ఏదైనా కృప మీరు పొందకుండా ఉండేటట్లుగా ఆటంకపరిచేది ఏదైనా మీలో ఉందేమనియు మీరేం చేయండి, జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. దేనికి స్తోత్రం. ఒక చిన్న మాట, దేవుని కృప. ఏ కృప? ఇక్కడ మీలో ఎవడైనను దేవుని కృప పొందకుండా తప్పిపోమనేమో అనియు, కృప పోవడానికి గల కారణం ఏంటి? కృప పొందకుండా, కృప నీ మీదకి రాకుండా ఉండడానికి కారణం ఏంటి? కృప పోగొట్టుకోవడానికి గల కారణాలు ఏంటి అని అంటే, మరలా ఏ వేర్లు వస్తాయట? చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదరేమో అనియు ఒకటి చేదైన వేరుని చెబుతూ, రెండవ మాట ఒక పూట కూటి కొరకు. దేని కొరకు? ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసుకున్న యాసాబు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని ఇద్దరిని రెండు విషయాలు చెబుతున్నాడు ఇక్కడ.
ఒకటి, కృప పోవడానికి చేదైన వేరు కారణం. ఏది కారణం? అందరూ మనసులో పెట్టండి. కృప పోవడానికి ఏది కారణం? చేదైన వేరు. అందరూ చెప్పండి, చేదైన వేరు. ఈరోజు మీకు ఈ భాగంలో ఈ ఒక్క వేరులో 3 భాగాలు చెప్పాలనుకున్నాను. దేనికి స్తోత్రం. వేరు ఒకటే, కానీ దానిలో ఉండే గుణాలు ఏంటో చెప్పాలనుకున్నాను. సమయాన్ని బట్టి ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కృప ఉంది, కానీ కృప పోవడానికి గల కారణాలు ఏంటట చెప్పండి. చేదైన వేరు. వేర్లు ఉన్నాయి, కానీ ఈ వేరేయరు, చేదైన వేరు. చేదైన వేరు యొక్క స్వభావాలు మీకు చెప్పాలి. దేనికి స్తోత్రం. అందుకే 3 భాగాలు చెప్పు. మంచి పరులమే, భక్తి పరులమే, ప్రార్థనకు ఆసక్తి కలిగిన వారమే, కానీ దేవుని వాక్యం ఒక్కొక్కసారి మనకి తగిలితే బాధ. దేవుని వాక్యం మనకు అప్పచెప్పుకోవడం కంటే తిరుగుబాటు చేసే వేరు. ఏ వేరు ఇది? వాక్యం సూటిగా చెప్తున్నాం అనుకుందాం. ఒకలో, ఇద్దరో, ముగ్గురో, మొత్తం అందరూ ఉన్నారు, కానీ కొంతమంది ఏదైనా దేవుని వాక్యం వారికి తగులుతున్నప్పుడు, తగులడం అంటే మన లోపం వస్తున్నప్పుడు, ఆ లోపం మనలో ఉంటే దిద్దుబాటు చేసుకుంటే మంచిది, కానీ తిరుగుబాటు చేసే వేరిది. ఏ వేరు? తిరుగుబాటు చేసే వాళ్ళు ఉంటారు. నా కోసమే చెప్పారు వాక్యం. ఏ వేరేది? నా కోసమే, ఈరోజు నా కోసమే చెప్పారు. నా కోసమే చెప్పారంటే నా కోసం ముందుగానే ఇచ్చారు. మా ఇంట్లో వాళ్ళు ఎవరో ముందుగా చెప్పారు, పాస్టర్ గారు ఇలా ఉంది మా ఇంట్లోని, మా కుటుంబంలోని, నా పిల్లలు లేదంటే ఇలాగ ఉన్నాయి, అందుకని మీతో చెప్తున్నాం అని చెప్పి, ఇది మీరే చెప్పడం ద్వారా ఈరోజు వాక్యం నా కోసమే కదా చెప్పించారు. సహోదరులారా, ఏ వేరిది? ఏ వేరు? సేవకుడు ఎప్పుడు కూడా దేవుని మాట ఒకవేళ నిజంగా కావాలని చెప్తే అది దేవుడు తీర్పు అతనికే తీరుస్తాడు. చూసుకుంటాడు. సేవకుడికి ఒకరిని ఉద్దేశించి చెప్పవలసిన పని లేదు. దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగానే చెప్పడం దేవుని సేవకుని పని. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, భక్తి చేస్తున్నా సరే ఏ వేరు మొలుస్తుంది? ఇప్పుడు చెప్పండి. మనకు తగులుతున్నప్పుడు లోపం ఉంటే ఏం చేయాలి? దిద్దుబాటు చేసుకుంటే. వాక్యం అదే కదా చెప్తుంది. అతిక్రమములు. అందరూ చెప్పండి, మక్కలు కూడా చెప్పండి. కొంచెం నోరు తెలిసి వాక్యం నోటితో పలకండి అయ్యా. అతిక్రమవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని కనికరాన్ని పొందుతాడు. అంతేగాని నా కోసమే వాక్యం, నా కోసమే ఇలా చెప్పారు అనుకునేది దేవుని సన్నిధిలో అక్కడే మొదలైంది. కోపమనే వేరు. కోపమనే వేరు. హల్లెలూయా. మీకు ఈరోజు ఒకటి ప్రవక్తినే. ఆమె ఎవరు? బైబిల్లో ప్రవక్తినే అని ఉంది ఆమె పేరు. మీకు తెలుసు. మీకు ఆల్రెడీ ప్రవక్తను అనగానే మీకు వచ్చేయాలి, జవాబు వచ్చేయాలి. ప్రవక్త ఎవరు? బైబిల్లో ప్రవక్త నేను పిలువబడింది ఎవరు? చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి కదా. ఎవరు? ప్రవక్తని ఎవరు?
ఇది బాగోలేదు, ఇదే కరెక్ట్. నీకు స్తోత్ర. మిరియం ఎవరు? తీయండి పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండం నిర్గమాకాండంలో తీస్తే ఆమె ప్రవక్తిని అని మనకు కనబడుతుంది. 15:20 నిర్గమ 15. ఇదిగో అహరోను సహోదరియు ప్రవక్తినియగు మిరియాము తంబురను చేతపట్టుకొని స్త్రీలందరూ తంబురులతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడై వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను అని ఉంది. దేనికి స్తోత్రం. మిరియాము ఎవరు? ఇప్పుడు ప్రవక్తనే. కానీ మిరియాములో కూడా వేరు మొలిచింది తెలుసా? మిరియాములో కూడా ఏం మొలిచింది? చేదైన వేరు మొలిచింది. అది ఆ వేరే అసూయ. ఏ వేరది? అసూయ. ఎక్కడ మొలిచిందో చెప్పనా? సంఖ్యాకాండం దగ్గరికి వచ్చేయండి. ఇప్పుడు 12వ అధ్యాయం దగ్గరికి వచ్చేయండి. ఇప్పుడు సంఖ్యాకాండం 12వ అధ్యాయంలోనికి రండి. మొదటి వాక్యం చదవండి. ఇప్పుడు మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను కనుక అతడు పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. అంటే ఏం మాట్లాడుకున్నారో తెలదు, కానీ మొత్తానికి ఏం మాట్లాడుకున్నారు అంటే విరోధముగా. అంటే ఎన్ని మాట్లాడుకున్నారో ఎవరి కోసం? ఏమండి, పెళ్ళి అయిన తర్వాత కొన్నిసార్లు తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మా అబ్బాయి నా మాటే వినాలనుకుంటారు. పెళ్ళైన తర్వాత కొన్నిసార్లు వినొచ్చు, వినకపోవచ్చు. ఎవరు వచ్చారు ఇప్పుడు చెప్పండి? నీ మాట వింటున్నాడు, కానీ కొన్నిసార్లు ఎక్కడో నువ్వే తొందరపడి ఏమనుకుంటున్నావంటే నా మాట వినడం ఎప్పుడో మానేశాడు అంటున్నావు. మా జ్యోతమ్మ గారు ఎక్కడ ఉన్నారా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అత్తగారులుగా గమనించండి, పెళ్ళైన తర్వాత మారిపోయాడు అంటాం. నిజంగా మారిపోలేదు. పెళ్ళైన తర్వాత ఇంకా భయంగా ఉంటాడేమో. మా అమ్మ ఏమన్నా అనుకుంటుందేమో, మా నాన్న ఏమన్నా అనుకుంటాడేమో. నీతో ఒకవేళ ఏమన్నా చెప్పినా సరే వాళ్ళకి చెప్పేస్తేనే ముందు మంచిది అని వాళ్ళు అనుకుంటూనే ఉంటారు. కాకపోతే ఎక్కడ లోపం అంటే అమ్మాయి వచ్చింది మార్చేశాడు, అమ్మాయి వచ్చింది చెప్పరా, అమ్మాయి వచ్చింది ఏం చేసింది? మార్చేసింది. సహోదరులారా, అలా మార్చేస్తే మనం వాళ్ళ వెనకాదలు పోవాలి. ఎక్కడికి? వాళ్ళ పుట్టింటికి. నిజం నేను అంటాను. నిజంగా స్త్రీలు మహాధన్యులు. దేవునికి స్తోత్రం. ఏమంటే పెళ్లి పేరుతో చెప్పి పుట్టినింటి వచ్చేస్తున్నారు ఇక్కడికి. ఆమేన్. అంతేనా? ఏ పేరు చెప్పి? పెళ్ళి అని పేరుతో మగవాడిలో ఉండగలడా? గట్టిగా 4 రోజులు ఉంటేనే మోసడు కొడేస్తుంది. ఎక్కడ అంటే మోసడు కొట్టడం అంటే పెట్టడానికి తినడానికి ఇది కాదు. ఇంకా ఎక్కడ మనం ఏం చేయడానికి? పుట్టింటి నుంచి ఆడపిల్ల వచ్చేసి 20 ఏళ్ళు పెరుగో, 22 ఏళ్ళు పెరుగో, 18 ఏళ్ళు పెరుగో, ఆ పుట్టింటి నుంచి పెళ్ళి అని పేరుతో భర్త అనే బంధంతో ఏమండి తన తండ్రిని, తన తల్లిని, అన్నదమ్ముల్ని, అక్కచెల్లిని, స్నేహితుల్ని, అక్కడ చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారిని ఎంతో ఆహ్లాదకరంగా, సంతోషంగా, ఆనందంగా పెరిగిన ప్రదేశాన్ని వదిలేసి కొత్త ఇంటికి వచ్చి కొత్త పరిచయాలు, కొత్త అనుబంధాలు, కొత్త బంధాలు, కొత్త మనుషుల మధ్యలో ఒక కలిసిపోయి పిల్లల్ని కానీ పెద్దదై వాళ్ళకే బతుకంతా సేవ చేస్తుందంటే గొప్పలే ఇల్లు. స్తోత్రం చెప్పరే? ఆమె చెప్పరే? హల్లెలూయా, హల్లెలూయా. చాలా గొప్ప ఇల్లు. మళ్ళీ పోయిందా? ఎందుకు గొప్పతనం అంటే నిజంగా చాలా త్యాగమూర్తులని చెప్పాలి. దేవునికి స్తోత్రం. మా ఇంటికి నేను వెళ్తాను, నువ్వు కూడా నా వెనకాల రా అంటే అక్కడే వేరేగా ఉండేమో, కానీ పెళ్లి పేరు చెప్పి మొత్తానికి ఎవరితో వచ్చేస్తున్నారు? భర్తతో వచ్చేస్తున్నారు. ఆమె చెప్పండి. ఆడు మంచోడా చెడ్డోడా? ముందు మంచోడని చెప్తాం. ఇప్పటికి పెళ్ళిలో ఏం చెప్తాం? పెళ్ళికి ముందు సిమోన్ గారు ఏం చెప్తాం? పెళ్ళికి ముందు అయితే మామూలు కాదు, పురుషోత్తముడు అండి మా ఓడు. ఎవడు? మా ఓడు ఎలాంటి వాడు?
పురుషోత్తముడు అండి. మా వాడు చిచ్చి సిగరెట్ వాసన అంటే పడదంటాడు. వీడు అన్నీ పెద్ద పెద్దవి లాగేస్తుంటాడు. అర్థమైందా? సిగరెట్ వాసన పడదంటాడు కానీ పెద్ద పొట్టు పడుతుంటాడు. ఏ పొట్టు చెప్పరా? అది ఇలాగ పడతారు. అలాగా కనుక్కున్నాను, అడుగుతుంది, వాడు తెలియదు కదా. ఆడికన్నా తెలిసిమని నేను అడుగుతున్నాను. ఇలా పడతారు. ఏ పట్టు? హలో ప్రియమైన సహోదరులారా, మా బిడ్డ చాలా మంచోడండి, మా అబ్బాయి మంచోడండి, చాలా బుద్ధిమంతుడండి, ఇవన్నీ నమ్ముతారు. ఎందుకు? ఎప్పుడు పిల్లలో ఆ అమ్మాయిని కూడా ఒకవేళ వాళ్ళు కూడా అలాగే అంటారు, మా అమ్మాయి కూడా మంచిదండి, చాలా జ్ఞానవంతురాలండి, భయభక్తులు కలిగిన అమ్మాయి అండి, ప్రార్థన పరురాలండి, దైవికంగా ఉంటుందండి, ఇలా చెబుతూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా వారి యొక్క సహవాసములో, సంసార జీవితంలో ముందుకు సాగిపోతూ ఉంటారు. దేనికి స్తోత్రం. ఇందాక ఒక వార్త చదివిన పాస్టర్ గారు కూడా ఉన్నారు. 2 లాయర్లకి ఫోన్ చేసి చెప్తున్న మాటలు ఇవి. తను అంటుంది కదా, లాయర్తో మాట్లాడుతూ అంటుంది కదా, మా ఎదురేనండి ఆ ఇల్లు, ఆ అబ్బాయి జిమ్ చేస్తూ ఉంటాడండి, నేను చూశాను 1-2 సార్లు. ఎవరినే? అబ్బాయిని చూశానండి. మరి అబ్బాయి తన ఇల్లు కదమ్మా, ఈవిడికి 2 పిల్లలు. ఎంతమంది? 2 పిల్లలు. తన కదమ్మా. ఒకసారి అండి నన్నే చూస్తున్నాడో లేదో కనిపెట్టానండి. ఎవరిని చూస్తున్నాడో లేదా? నన్నే చూస్తున్నాడో లేదో కనిపెడితే నన్నే చూస్తున్నాడండి. ఎవరిని? నన్నే చూస్తున్నాడండి. సరే, మరి నిన్నే చూస్తున్నప్పుడు పోనీ అతను చూసేలే, ఆ పిల్ల తను పెళ్ళి అయినోడా పెళ్ళిగా అన్నాడంటే పెళ్ళి అవ్వలేదండి. మరి అతను నువ్వు చూస్తున్నప్పుడు అతను నిన్ను చూస్తే చూడండి, నువ్వెందుకు అతన్ని చూడాలనిపించిందండి. ఏమనిపించిందట? చూడాలనిపించింది. చూసి ఫోన్ నెంబరు తీసుకోవాలనిపించిందండి. ఫోన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మా ఇద్దరికి పరిచయం పెరిగిందండి. ఇప్పుడు ఈయన నచ్చలేదండి. ఎవరు నచ్చలేదు? అలా ఆయన నచ్చలేదట. నా భర్త నాకు నచ్చలేదండి. అతని దగ్గర నేను పొందిన ప్రేమ, అనురాగం, ఆప్యాయత నా భర్తలో కనబడలేదండి. ఎంతమంది పిల్లలు? ఆడికి పెళ్ళి అవ్వలేదు, ఆయన పక్కన పెట్టండి. ఎంతమంది పిల్లలట? పిల్లలు కదా, నీకు ఆడికి పెళ్ళి అవ్వలేదు కదా. అసలు బుద్ధి జ్ఞానం ఎవరికి ఉండాలి? నీకుండాలి కదా. బుద్ధి జ్ఞానం నీకుండకపోతే ఆడి పెళ్ళిగానోడు కదా. అందుకేనండి ఆడి పెళ్ళి ఆపేస్తున్నానండి. ఏం చేస్తుందట? అది సంబంధాలు వస్తుంటే సంబంధాలు రానవటం లేదట. ఇంకా నా మాటలు లేదని ఇప్పుడు మిమ్మల్ని ఆశ్రయించానండి. ఎవరా మాటలు లేదండి? ఆ కుర్రోడు ఎవరి మాటలు లేదు, ఈవిడ మాటలు లేదని ఇప్పుడు ఎవరిని ఆశ్రయించిందట? అంటే సహోదరులారా, 2 రకాల మనుషుల మధ్యలో నేటి పరిస్థితులు ఉంటుండగా నేను చెప్పే మాట ఏంటంటే, స్త్రీలు మంచివాళ్ళే, అలాగని పురుషులు మంచివాళ్ళే. పెళ్ళి అనే దాని మీద కాదు, మీ సంసార జీవితం, మీ నమ్మకత్వం మీద ముందుకు సాగిపోతూ ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. సామెత ఒకటి ఉంటుంది, 100 100 అంటారు. ఎన్ని అబద్ధాలు ఆడి 100 అబద్ధాలు ఆడి నూరావా? అంతేనా? సామెత. ఈరోజు అది పనిచేయదు. ఉన్నది ఉన్నట్టుగా చెబితే, ఉన్నది ఉన్నట్టుగా ఉంటేనే ఆ కుటుంబం ముందుకు వెళ్తుంది. దేనికి స్తోత్రం కలిగిన గాక. అలాంటి పొరపాట్లు ఎప్పుడు కూడా అది పాత సామెత. 10 మంది ఉండాలి, కుటుంబం ఉండాలి. ఒక పెళ్లి చేయాలి అంటే అబ్బాయి తరపున ఉన్న బంధువర్గం, అటు 4 తరాలు, ఇటు ఒక అమ్మాయి ఉంది అని మనం ఏమంటున్నాం అంటే సంకలు గుద్దేసుకుని మనం వెళ్ళిపోతున్నాం. ఒక అబ్బాయే కదని మనం కూడా సంకలు గుద్దేసి వెళ్ళిపోతున్నాం. ఆ తర్వాత తెలిసి వస్తుంది, ఇటు 2వ సంవత్సరంలోనికి బొమ్మ తిప్పేస్తున్నాడు. మ్యాటర్ మారిపోతుంది, పరిస్థితులు వేరైపోతున్నాయి. సహోదరులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేటి కుటుంబ వ్యవస్థ చాలా భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్తుంది. నమ్మకత్వం పోతుంది భార్యాభర్తల్లో.
లోబడే తత్వం పోతుంది, ప్రేమ పోతుంది. ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇందులో వీటిలో చేదైన వేర్లు పడుతున్నాయి. అది హల్లెలూయ. ఏం పడుతున్నాయి? చేదైన వేరు పడుతుంది. అందుకే దైవజనుడైన పౌలు గారు అంటున్నారు, దేవుని కృపను మీరు పొందకుండగా తొలగిపోవడానికి గల కారణం ఏంటంటే మీలో ఏ వేరు పుడుతుంది? చేదైన వేరు ఎవరిలోనైనా ఉన్నదేమో అని. చేదైన వేరు పుడితే దాని యొక్క ప్రతిఫలము, దాని యొక్క పతనం ఎలాగుంటుందో కొన్ని విషయాలు మీకు ఈరోజు చెప్పాలని నేను నిలబడ్డాను. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయ. చూడండి, ఇప్పుడు చదవండి. మోషే కూజ దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అహరోను ఆమె పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు తనకి విరోధముగా ఏం చేశారట? అంటే ఏమొచ్చింది ఇప్పుడు వీళ్ళకి? అసూయ వచ్చింది. భార్యతో భర్త మాట్లాడుకోడా? వాళ్ళిద్దరూ కలిసి ఆలోచన చేయరా? వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడికన్నా నడిచి వెళ్ళరా? అలాంటి సందర్భంలో వీళ్ళకి ఏదైనా విరోధంగా మాట్లాడితే పోను అనుకోవచ్చు, కానీ మిరియాముకి ఏమొచ్చిందట? అసూయ వచ్చింది. ఎవరిమే ముందు చెప్పాలి? ఎవరిమే? జయరాజు గారు ఎవరిమే? నేను అందరిని అడుగుతున్నాను, నాకు కనబడిన వాళ్ళని అందరిని. మంగరాజు ఎవరిమే చెప్పండి? ప్రవక్తని. స్తోత్రం కలిగిన గాక. ప్రవక్తనికే ఏమొచ్చింది? అసూయ వచ్చింది. మనకు రాదంటే కుదరదు. అసూయ వచ్చి అహరోనుతో చెప్పుకున్న మాట ఏంటంటే, ఇదిగురా తమ్ముడు అహరోను, పెళ్ళైన గాంచి చూస్తున్నాను రా, వాళ్ళు చాలా తేడాగా ఉన్నారు. ఎవరు? మోషే చాలా తేడాగా ఉన్నాడు. నేను అనుకుంటాను ఆ మనిషికి వస్తే బుద్ధి లేకపోతే పోయింది, కానీ ఈడుకుండొద్దు ఎవరికి? వీళ్ళిద్దరు సంభాషణ అండి. ఎవరిద్దరు సంభాషణ? గుసగుసలు ఆడేసుకుంటున్నారా? మన కోసమేనేమో. ఎవరి కోసం? మిరియాం కోసమేమో, అహరోన్ కోసమేమో. అంటే ఏం మాట్లాడుకున్నా వీళ్ళకేమొచ్చేస్తుంది? అసూయ వచ్చేస్తుంది, వారవలేనితనం వచ్చేస్తుంది. ఈ అసూయను బట్టి ఇక మోషే మీద సెటార్లు వేయడం మొదలెట్టుంటారు. అది హల్లెలూయా. ఇక మాతో పని ఏముందలే, ఎవరితోని మరి ఇలా అంటే ఎందుకంటే ఇక్కడ సంభాషణ మీకు తెలియాలి. దీనికి స్తోత్రం. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకోలేదంటే వాళ్ళ సంభాషణ వాళ్ళ దగ్గర ఏమొచ్చిందని అర్థం చెప్పలేమండి. ఇంకో మాట అపార్థం చేసుకోకండి, అన్యదా భావించకండి, అపార్థం అసలు చేసుకోండి. ఇంకో మాట, మమ్మల్నే ఉద్దేశించి చెప్పారని అసలే అనుకోకండి. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. నేను మిమ్మల్ని ఉద్దేశించి చెప్పేది కాదు. అరే ఏ రేలు, మా సైన్యం ఎక్కడ పోయింది? స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఏడు ఉన్నాడాడు? ఉన్నాడా? రా. ఏ నిద్రపోయావా? స్తోత్రం కలిగిన గాక. అమ్మయ్యా. వీళ్ళిద్దరు ఎవరు? అది భలే చెప్పారండి బాబు. ఎవరో కానీ స్తోత్రం కలిగిన గాక. నా మనసులో ఆడుతుంది, బయటకు వచ్చేసింది. స్తోత్రం. ఎవరో వీళ్ళిద్దరూ? భార్యాభర్తలు. ఎవరు? భార్యాభర్తలు కదా. ఇప్పుడు ఇంకెవరున్నారు? అహరోన్ రా, నువ్వే. మిరియాం ఎవరు? ఇదిగో మిరియాం. ఎవరు ఈవిడే? మిరియాం. ఇందులో మోషే, అది ఎవరు? ఇప్పుడు ఎంతవరకు మామూలుగా ఉండేవారు. ఈవిడ రాకమునుపు బాగానే మాట్లాడేవాడు, లేదంటే ఇతను కూడా బాగానే, మోషే గారు కూడా ఏం చెప్పాడు. కానీ ఎప్పుడైతే భార్య వచ్చిందో అనుకుంటుంది ఏంటంటే
ఇక మేము అవసరం లేదు, మా పని అయిపోయింది, మాతో ఎందుకులే, ఇంకొచ్చింది కదా, అన్నీ చూసుకుంటుంది, అన్నీ చేసుకుంటుంది, అన్నీ ఏమొచ్చేస్తుంది ఈ మనిషికి. అది ముందు మాత్రం రబేష్ అని అనిసింది, ప్రవక్త కదా మరి. ఏమంది? భాషలు మాట్లాడేసేది, తంబురు వాయించేసేది, పాటలు పాడేసేది. అబ్బో, ఇశ్రాయేలు ప్రజలందరినీ ఈవిడే ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి ఎర్ర సముద్రం 2 పాయలుగా ఈవిడి ద్వారా జరిగించి దేవుడి ఉన్నతమైన కార్యాలన్నీ ఈవిడి ద్వారా జరిగించినట్లుగా ప్రవక్తగా గాన ప్రతిగానాలు చేసి నాట్యం ఆడేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే పెళ్ళయిందో అంటే వచ్చేసింది. ఇక్కడిది ఏమొచ్చింది? దయతో ఇప్పుడే చెప్తున్నాను, రేపు పొద్దున్న మీ పిల్లలకి కానీ పెళ్ళిళ్ళు అయితే అసూయ పడకుండా ఉంటే మీరే దీవించబడతారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎప్పుడైతే అసూయ వచ్చిందో, ఇదిగో ఏడి అహరోన్ రాలేదు, ఇక్కడ ఎవరు అహరోన్ లేరు. స్తోత్రం. నువ్వేరా పర్లేదు. స్తోత్రం కలిగిన గాక. ఎవరో అహరోన్ అనుకుందాం. ఇప్పుడు అహరోన్తో మిరియం ఏమంటుంది? ఎంత మాడిపోయాడురా. ఎవరిని? మోషేని. ఇన్నాళ్ళు చిన్నదన్న అక్క, ఇక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, దేవుడు ఇలా చెప్పాడు, ఇలా మాట్లాడమన్నాడు అని చెప్పేవాడురా. ఇప్పుడు చూసావా ఎంత మారిపోయాడు. నిజానికి మోషే మారలేదమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి. మోషే ఏమవ్వలేదు, మోషే మారలేదు. ఆల్రెడీ ముందే మోషేకి భయం ఎక్కువ. ఏమి ఎక్కువ? ఇలాంటి చిన్న విషయాలు ఎన్నన్నా జరుగుతాయనే ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా తొందరపడేవాడు కాదు. ఎందుకు మోషేకి భయం ఎక్కువ అన్నాను? ఫరోతీలు మాట్లాడమంటేనే నా వల్ల కాదు, నేను మాట్లాడలేను, అసలు నన్ను మానేసి ఇంకొకనన్నా నాకు బదులుగా పంపయ్యా, నేను అసలు నత్తోని వాక్చాతుర్యం లేనివాడిని, అసలు నేనేమీ చేయలేనివాడిని, ఏం మాట్లాడేవాడిని, నాకు అసలు మాట్లాడటమే, ఆ రాజుల దగ్గరికి వెళ్ళి నిలబడి మాట్లాడాలంటే నా వల్ల కాదు అన్న మోషే దేవుడు అధికారం ఇచ్చి పంపాడు. దేవునికి స్తోత్రం. ఎంత దేవుడు అధికారం ఇచ్చినా మోషే కుటుంబంలో ఎవరికిచ్చే గౌరవాన్ని, ఎవరికిచ్చే విధేయతను, ఎవరికిచ్చే మర్యాదను వాళ్ళకి ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం. అయితే భార్య వచ్చిన తర్వాత ఏదైనా మాట్లాడుకునే విషయాలు అవి వారి పర్సనల్ కావచ్చు, కానీ వీళ్ళకి అన్నీ తెలియాలని కోరుకునే రకాలకి. హల్లెలూయా. అన్నీ తెలియాలి వీళ్ళకి. అన్నీ తెలిస్తే అమ్మయ్యా పర్లేదు, ఏలేద్దాం రాజ్యాన్ని, ఈ ఇంట్లో నాదే పెత్తనం అన్నట్టు ఉండే రకాలు. కానీ అక్కడే వచ్చింది ఏ వేరు. మీరు ఆ వేరు వచ్చిన పతనం ఏంటో మీకు తెలుసు. చెప్పండి. ఇప్పుడు ఆ వేరు వల్ల వచ్చిన నష్టం ఏంటి? దేవుడు మందిరానికి రమ్మన్నాడు. హల్లెలూయా. కిందకి చదవండి. మోషే, అదిగో మోషే చేత మాత్రమే ఏమంటున్నారు వాళ్ళు? ఏం తెలుసా? అతనికి విరోధముగా మాట్లాడి, చదువమ్మా, మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేత పలికించలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు యెహోవా. మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారానికి రండి. ఎక్కడికి రండి? ఎవరు విన్నారు? మోషే విన్నాడా సనగడం? మోషే విన్నాడా విరోధంగా మాట్లాడడం? మోషే విన్నాడా అతనికి ఎలాగ వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటున్నారు? ఎవరు విన్నారట? దేవుడు విని మిరియాముతో చెప్తున్నాడు, అహరోన్తోను, మీరిద్దరూ ఎందుకు అతని విషయంలో అలా మాట్లాడుతున్నారు? అతడు భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే చాలా సున్నితమైన స్వభావం గలవాడు. ఎవరు? మోషే. మోషే రహస్యాలను దాచేవాడు కాదు. ఎవరిని కించపరిచే స్వభావం అతనికి లేదు. ఎవరిని అన్యాయంగా మాట్లాడడానికి ఏమాత్రము కూడా అతడు తెగించిన వాడు కాదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరు విన్నారట? ఎందుకంటే మోషే చేతే పలికించాడా, మా చేత
నేను అంటాను, దేవుడు ఎవరికి ఇచ్చే ఆధిక్యత వాళ్ళకి ఇస్తాడు. ఆమేన్. సహోదరులారా, ఎవరికి ఇచ్చే ఆధిక్యత వారికి ఇస్తాడు. నీకు ఏ పని ఇస్తే ఆ పనిని దేవుడిచ్చాడని స్వీకరించు. ఆయనకి ఇచ్చిన పని, ఆయనకి ఇవ్వబడిన పనిగా, దేవుడిని పనిగా స్వీకరించాలి. దేవునికి స్తోత్రం. ఏమంటున్నారు తెలుసా? ఆయన చేతే పలికించిన మా చేత పలికించలేదా అని చెప్పుకొనగా దేవుడి మాట విని మీరు ముగ్గురు ఎక్కడికి రండి, ప్రత్యక్ష గుడారమునకు నా సన్నిధికి ఏం చేయండి, రండి అని. అదిగో 7వ వాక్యంలోకి వచ్చేస్తున్నాను నేను. అతడు నా ఇల్లంతటిలో నేను గూఢభావంతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా నేనేం చేస్తాను, అతనితో నేను మాట్లాడతాను. అయితే అతను దేవుని నన్ను కూడా ఆయన నిజానించి చూడగలడు. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుకు మీరేలా భయపడలేదు. నిజమే ప్రియులారా, దేవుని సేవకునికి విరోధముగా మాట్లాడడానికి మీరేలా భయపడలేదు. అతడు నా ముఖాన్ని నిదానించి చూడగలిగిన యోగ్యుడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అలాంటి వానికి మీరెందుకు భయపడలేకుండా మీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు? ఏ వేరది? చేదైన వేరును ఉంటే మిమ్మల్ని మీరే ఏం చేసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. చేదైన కృప పొందకుండా ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళలో ఆ స్వభావం బయటకు వచ్చిందో, ఆ వేరులో నుండి ఎప్పుడైతే వారు అందులో కనబడుతున్నారో దేవుని కృప ఆగిపోయింది, శాపం మొదలైంది. ఎవరి మీద? ఏమాగిపోయింది? కృప ఆగిపోవడానికి ఇప్పుడు ఏది కారణం చెప్పండి? ఏది కారణం? మా వాళ్ళు చెప్పాలి. ఏది కారణం? అసూయ కారణం. అసూయ కారణం. నిన్ను దేవుడు నడిపించి ఆగిపోతుందంటే ఎక్కడో ఒకవేళ నువ్వు ఏ విషయంలోనో ఎవరిని చూసో ఎవరిని బట్టో నీవు లోపల ఏం పెంచుకున్నావని అర్థం? అసూయ బయటకు వస్తుంది. అసూయ నీలో దాగి ఉన్నది. దేవుని కృప పొందకుండగా తప్పిపోవునట్లు చేదైన ఇది ఎవరికి? బయట వాళ్ళకి కాదు. ఎవరికి చెప్పే మాట? చెప్పండి గట్టిగా. అది దేనికి స్తోత్రం. ఎవరికి చెప్పే మాట అండి? సంఘానికి చెప్తున్న మాట చేదైన వేరు. ఇప్పుడు మిరియాము కృప పోయింది, ఏమొచ్చింది ఇప్పుడు? హిమము వంటి తెల్ల కుష్టు గలదాయను. హిమము వంటి తెల్లని కుష్టు వ్యాధి ఆమెకు సంభవించింది. ఇప్పుడు అయ్యో 11వ వాక్యం, అహరోను అంటున్నాడు, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము పాపులమైన మేము చేసిన ఈ పాపం మా మీద మోపవద్దు. తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికే సగ మాంసము క్షీణించిన శిశువు వలె ఆమెను ఉండనీయకమని మోషేతో చెప్పగా. ఆగండి, బయటకు వచ్చేసిందా నిజం? ఇప్పుడు వచ్చేసిందా? ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? 1 గంట పోవైంది, ముగించేస్తాను. దేనికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు ఒకసారి గట్టిగా. అర్థమైన వాళ్ళు నేను అడిగితే చెప్పబోతే మీకు అర్థం కానట్టే. మరి నేను అడిగితే చెప్పబోతే మీకు అర్థం కానట్టే. చేతులు ఎత్తారు కదా. ఏమి బయటకు వచ్చింది? ఏది బయటకు వచ్చింది ఇప్పుడు మోషే దగ్గర? అది స్తోత్రం. ఇప్పుడు మోషేకి తెలీదు, మామూలుగానే వాళ్ళతో కలిసిపోతున్నాడు, కలిసి మాట్లాడుతున్నాడు, కలిసి పూజిస్తున్నాడు, కలిసి కూర్చుంటున్నాడు, కలిసి నడుస్తున్నాడు, కలిసి అన్నీ బాగానే ఉన్నాయి. అది మోషేకి తెలదు. కానీ ఇప్పుడు ఎవరి దగ్గర బయటకు వచ్చేసాయి? అయ్యో ఏమంటున్నాడు అహరోను? అయ్యో నా ప్రభువా, మేము ఏమయ్యాం? అహరోనుకి తెలిసింది ఇప్పుడు వీళ్ళు ఎంతమంది ఎలాంటి వాళ్ళు. హల్లెలూయా. మోషేకి తెలిసింది ఎవరు ఎలాంటి వాళ్ళు. ఏమండి
అంటే నడుస్తూనే ఏంది అవి ఎత్తన్నారు, అది నడుస్తూనే ఉంటారు, అది మాట్లాడుతూనే ఉంటారు కింద నుంచి. కోపం వేరు, అసూయ వేరు. కోపం ఉండొచ్చు కానీ అసూయ ఎప్పటికీ ఉండకూడదు. దేనికి స్తోత్రం. అర్థమైందన్నమాట, అర్థమైందా? ఏముండకూడదు, కోపం వేరు. కోపపడుడు కానీ మీ కోపం సూర్యోదయం మొదలుకొని అస్తమయం వరకు ఉండదు. అంటే కోపపడుడి, కోపం ఉండొచ్చు కానీ ఏది ఉండకూడదు, అసూయ ఉండకూడదు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అసూయకి కోపానికి కూడా తేడా ఉంది. కోపం బాగా ఎక్కువ అసూయలోకి తీసుకొస్తుంది. ఎందులోకి తీసుకొస్తుంది? అసూయలోకి తీసుకొస్తుంది. అసూయ పడిపోతాం. ఇప్పుడు ఈ అసూయే మిరియాముని దేని లేకుండా చేసింది, కృపను దూరం చేసి శాపాన్ని తెచ్చి ఇప్పుడు కుష్టు వ్యాధిగ్రస్తురాలై ఇప్పుడు అహరోను ఏమంటున్నాడు తెలుసా? తల్లి గర్భములో నుండి పుట్టినప్పుడు సగం మాంసము క్షీణించిన శిశువు శవం వలె ఆమెను ఉండనీయకమని. అంటే రూపురేఖలు మారిపోయి ఉంటాయి. ఎవరికి? ప్రవక్తని గారికి రూపురేఖలు ఏమయ్యి అప్పటికే మారిపోయాయి. వీళ్ళు నా మట్టుకి వీళ్ళు చేద్దాం అనుకుంటున్నారు కానీ, వీళ్ళ మట్టుకి లేదో అనుకున్నారు కానీ వీళ్ళ కోసం మోషే మరలా ప్రార్థన చేయాల్సి వచ్చింది. దేనికి స్తోత్రం చెప్పండి సహోదరులరా. అందుకే నేను అంటాను, దేవునితో నువ్వు నడిచావా, నీకు విరోధంగా ఎన్ని లేచినా, ఎంతమంది లేచినా, ఎంతమంది నీకు విరోధంగా మాట్లాడుకునే వాళ్ళన్నా దేవుడు వారి మధ్య నిన్నే ఘనపరుస్తాడు. చప్పట్లు కొట్టండి, స్తోత్రం చెప్పండి. దేవుడు వారి మధ్య నిన్నే హెచ్చింతాడు. దేవుడు వారి మధ్య నీ తలనే పైన పెడతాడు. దేనికి స్తోత్రం. ఎంతమంది అసూయపరులున్నా, ఎంతమంది ఎక్కిరించేవారున్నా ఆఖరికి ప్రార్థన ఎవరు చేయవలసి వచ్చారు? మోషే చేశాడు. మోషే చేసిన ప్రార్థన 7 రోజులు ఇశ్రాయేలు మిరియాముకు వచ్చిన తెగులు వల్ల 7 దినాలు వారి ప్రయాణం ఆగిపోయింది. తెలుసా ఎన్ని రోజులు? 7 రోజులు ప్రయాణం ఆగిపోయింది. నేను అంటాను, ఒకవేళ మిరియాము దేవుని దగ్గర నిలబడితే దేవుడు ఖచ్చితంగా అంటాడు, నీ వల్ల 7 దినాలు ఆత్మీయతను నువ్వేమయ్యావు, వాళ్ళు ముందున్నారు, నువ్వేమయ్యావు, ఆత్మీయతలో వెనకబడి ఉన్నావు మిరియాము. ఇక రెండో మాట చెప్తున్నాను, టోకీగా ముగించేస్తాను. రెండవది ఆదికాండం అసూయ చాలా ప్రమాదాలను తీసుకెళ్తుంది. చెప్పాలి, చాలా విషయాలు చెప్పాలి. అసూయ గురించి ఇంకొక మాట కూడా మీకు గుర్తు చేస్తాను. చూడండి, అసూయ మరొక సహోదరిలో ఉంది. చెప్పండి స్తోత్రం చెప్పండి. ఎవరిలో ఉంది అసూయ? లేయాకి పిల్లలు పుడుతున్నారు, రాహేలుకి ఏం పుట్టలేదు, పిల్లలు పుట్టలేదు. రాహేలు అసూయ ఎంత పని చేయించిందంటే, నేను కొంచెం వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఎవరికో పుట్టిన బిడ్డలు నాకే పుట్టారు అనుకుంటున్నారు వాళ్ళు. అది సంకలు గుద్దుకునే అనుభవం. మీరు ఎప్పుడైనా వాక్యం మనసు పెట్టి చదవండి. అక్కడ దాసీలకు పుడుతుంటే నాకే పుట్టారు అనుకుంటున్నారు. యెహోవాకు స్తోత్రం అంటారు రాహేలు. ఎవరికి స్తోత్రం అంటే? నేను అక్కడ ఉంటే ముట్టి ఎక్కడుంటే బుద్ధి లేదా నీకు? ఎవరికి? రాహేలుకు పుడితే సంకలు గుద్దుకోవాలి, పనిదానికి పుడితే సంకలు గుద్దుకోవడం ఏంటి? హల్లెలూయా. ఎవరికి పుడుతున్నారు? చెప్పండి. నేను కొన్నిసార్లు ఎందుకు పెట్టించావు అనిపించింది నాకు. దేనికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. ఆదికాండం ఎంత? 28 30 చూడండి. ఆదికాండం ఒకసారి నేను త్వరగా మీకు ఎక్కువ విషయాలు కాదు కానీ సింపుల్గా మీరు 30 అధ్యాయంలోకి వస్తే
అసూయపడనే మాట ఉంటుంది. అది కను రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవడం చూసి తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చేదనని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఎవరు? రాహేలు. రాహేలు ఏం చేస్తుంది? భయపెడుతుంది. ఎవరిని? యాకోబుని భయపెడుతుంది. ఏంటి? రాహేలుకి పిల్లలు, లేయకి పిల్లలు ఉన్నారు, నాకు లేరు, నీవే ఏదో తేడా చేస్తున్నావు, నువ్వే తేడాగాడివి. ఎవరిని చెప్పరే? నువ్వే తేడా చేస్తున్నావు. యాకోబు ఓర్చుకుని అని ఉంటాడు బహుశా. పళ్ళు అదే మాట. ఏ మాట? మళ్ళీ ఇంకోసారి పిచ్చి పేలాపన బేలావా సెటిల్మెంట్ అయిపోతే జాగ్రత్త అని ఉంటాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఏమైనా ఉంటాడు. ఇంకోసారి అన్న పేలాపన ఎక్కువైతే సెటిల్మెంట్ అయిపోతుంది కబడ్డారు అని బహుశా అని ఉంటాడు. అందుకని ఇదిగో యాకోబు, ఇదిగో ఏం కాదు కానీ నాకు కూడా పనికత్తులు ఉన్నారు కదా, నాకు పని మనుషులు ఉన్నారు కదా, ఈ పని మనిషిని నీ భారీగా తీసుకో. నేను వాక్యాన్ని ఇదే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి, సరే దేవా ఎందుకు రాయించావో. నూతన నిబంధనకు వచ్చేసరికి దేవుడు చాలా క్లియర్గా తేటగా చెప్పాడు. ఎంత అద్భుతమైన క్రొత్త నిబంధన సంఘానికి ఎంత గొప్ప పరిశుద్ధతను దేవుడు నేర్పించాడో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రొత్త నిబంధన సంఘానికి చాలా పవిత్రతను నేర్పించాడు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినవాడు నిత్యముగా తన హృదయంలో ఏం చేసినవాడట? వ్యభిచారం. నూతన నిబంధనలో చెబుతాడు, ఒక పురుషునికి ఒక భార్య, ఒక భార్యకు ఒక స్త్రీకి ఒక పురుషుడు. పెళ్లి చేసుకున్నావా ఎడబాటు కోరొద్దు. ఏమంటాడు? పెళ్లి చేసుకున్నావా ఎడబాటు కోరొద్దు. ఒకవేళ నీకు అలాంటి ఆలోచన ఉంటే పెళ్ళి తలంపులే మానే అంటాడు. దేనికి స్తోత్రం. ఏ తలంపులు మానే? నేను అన్నది కాదు, మీరు వాక్యంలో కొరింథీ పత్రిక ఇంటికి వెళ్ళాక చదువుకోడు. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కానీ పాత నిబంధనలో ఎక్కువగా, సరే సందర్భం అది కాదు కనుక నేను చెప్పేది, ఇప్పుడు రాహేలుకి ఏమొచ్చింది? అసూయ వచ్చింది. ఇప్పుడు అసూయ వచ్చి ఏమంటుంది? ఇదిగో నేను రాహేలు మీద దేవుని యాకోబు కోపము రాహేలు మీద ఏమైందట అంటే, అయ్యగారికి ఎప్పటి నుంచో రగులుకుంది. అంటే టార్చర్ పెడుతుంది. రగులుకొనను ఉంది. ఏముంది? రగులుకొనను అంటే అర్థం ఏంటి? అప్పుడుది కాదు, అప్పటికప్పుడు పుట్టిన కోపం కాదు, అప్పటికప్పుడుది కాదు. కొన్నిసార్లు ఇసుగుపోయి ఇంకా వెనక ముందు చూడడం, చేతిలో అది ఉంటే అయిపోతుంది అంతే. దేవునికి స్తోత్రం కలిగిన. ఎందుకు? ఓర్చుకుని వీళ్ళు ఎంత మగవాళ్ళు ఓర్చుకుంటే అంతగా రెచ్చపోతారే కొన్నిసార్లు. అమ్మ బాబాయ్, ఇది రెండో కోణం. దేనికి స్తోత్రం చేయమని. హల్లెలూయా. ఇది రెండో కోణం. మగవాళ్ళు ఓర్చుకుని ఉంటుంటే ఇంకా ఏం చేద్దాం ఉంటారు. ఇక ఇప్పుడు చేతిలో గ్లాస్ ఉన్నా, స్టీల్ చెంబున్నా సొట్లాడిపోతుంది. అందుకే మరి ఏమడిపోడు, సొట్లాడిపోతాయి. కొన్నిసార్లు ఆల మీద కోపం నేల మీద చూపించి, వస్తువుల మీద చూపించి, ఏమండి బకెట్ల మీద చూపించి, అదుగో ఇది కొత్తది నేర్చుకోండి. దేనికి స్తోత్రం కలిగిన. సెల్లల మీద చూపించి, దేని మీద? నిజమేనా? దేని మీద? సెల్లల మీద చూపించి ఇక తప్పక ఇంకొకటో రెండో సార్లకి కొంచెం చేయి కూడా చేసుకునే పరిస్థితులు. నేను అనుకుంటున్నాను ఇక్కడ యాకోబు ఓర్పుమంతుడే కానీ రగులు కొందట అని రాయబడి ఉంది. నేను అనలేదు. దేనికి స్తోత్రం. ఏమైంది? యాకోబు కోపం ఎంతగా రగిలిందంటే అప్పటికే సీటికి మాటికి పెడాతలు అయ్యి ఉంటుంది. ఎవరిది? రాహేలు చిన్నదా అనుకున్నారు. అక్కడికే వెళ్తాడు. ఎక్కడికి అక్కడికే వెళ్తాడు. నేనెందుకు? అసలు నీకోసమే కదా మరో 7 ఏళ్ళు చేసింది ఆమె. చెప్పండి.
ఎన్నేళ్ళు చేశాడు? 7 ఏళ్ళు తన కోసం, 7 ఏళ్ళేమో రాహేలు కోసం, మరొక 7 ఏళ్ళేమో మోసం చేసి, లాభాన్ని మోసం చేసి ముసుగు గప్పేసి ఎవరికి ఏ అర్ధరాత్రి చేసేసాడో పెళ్ళి. అందుకే క్రైస్తవ పెళ్ళిళ్ళు అన్నీ పగలవుతాయి. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రాత్రి చేసేసారో, ఎవరి పెళ్ళి? కూర్చోబెడేసి, రాహేలేని కూర్చోబెడేసి, మా అంగారు ఎవరో లాభాను ముసుగు తొందరగా తీయొద్దు, ముసుగు తీయడానికి కాదు, ముందు అది కట్టు, ఇది కట్టు, అన్నీ చెయ్యి. అన్నీ అయిపోయిన తర్వాత అబ్బాయి ముసుగు ఇక్కడ కాదురా, పర్సనల్, మీరు ఏకాంక గదిలో మీ ముసుగు తీయాలా. అప్పుడు దాకా ముసుగు పర్మిషన్ లేదు ఎవరికి, ముసుగు పర్మిషన్ లేదండి. ఇంక తీరా చూస్తే బతుకంతా ఏకాంతమే. బతుకంతా ఏంటి? ఏకాంతం అయిపోయింది. ఆ రాత్రి మొత్తానికి ఆమెను చూసేసరికి పరిస్థితులు మారిపోయాయి. రాత్రి ఏమైందో మొత్తానికి తెలియదు. తెల్లారికి చూస్తే రాహేలు కనపడుతుందో లేదు. ఎవరు కనపడుతుంది? ఎంత పని చేసావు నేను అనుకుంటాను. ఒంటి మీద బట్టలు, ఒంటి మీదే ఏ బట్టలు? నైట్ డ్రెస్. ఆ నైట్ డ్రెస్తోనే ఎలా ఉన్నవాడు అలాగే మాంగారి దగ్గరికి వెళ్ళి ఉంటాడు. రా బయటికి రా అన్న ఉంటాడు. లాభాను తాయితీగా ధీమాగా వస్తున్నాడు. టిఫిన్ చేసేవాళ్ళుడా అన్నాడు. టిఫినా ఇంకేమన్నా? టిఫిన్ చేసానా? భోజనం చేసేది శుభ్రంగా అదిట్రా మొహం కడుక్కోకుండా వచ్చేసావా అన్నాడు. మొహం కడుక్కోవడం కాదు, నా అవతారం గురించి కాదు, కానీ నువ్వు చేసిన మోసం ఏంటన్నాడు. నేనేం మోసం చేశాను రా? నేనేం చేశాను మోసం? మోసం చేయలేదా? పెద్దలను పిలిపించాను, ఊరందరికీ టౌన్కి అంతాను, పంచాయతీ పెడతాను. పిచ్చోడా, నువ్వు ఎంత పెద్దలను పిప్పించినా, ఎన్ని టౌన్కించినా, ఎన్ని చేసినా పెద్దదానికి చేయకుండా చిన్నదానికి చెయ్యం. దేనికి చేయకుండా? సీన్ గారు ఎవరికే? మిమ్మల్ని ఎవరికి చేయకుండా ఎవరికి చేయం. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. పెద్దదానికి చేయకుండా ఇది మా సాంప్రదాయం, మా పద్ధతులు, మా విధానం. నువ్వు ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఇదే చెప్తారు. ఏమాట? పెద్దదానికి పెళ్లి చేయాలి, తర్వాత ఎవరికి చేయాలి? చిన్నదానికి. అంతేగాని చిన్నదాన్ని ముందు చేసేసి పెద్దదానికి తర్వాత నువ్వు చూసుకుంది కానీ అనే మాట మాది కాదు. అందుకని నీకు మరొక ఆప్షన్ ఇచ్చాను. ఏ ఆప్షను? బంపర్ ఆఫరు. హల్లెలూయా. ఏ ఆఫరు? ఒకడు కొంటే మరొక ఫ్రీ అన్నట్టు ఇంకొక 7 ఏళ్ళు నువ్వు నాకేం చేయాలి? దాసి పని చేయాలి. ఎన్నేళ్ళు? 7 ఏళ్ళు జీతం పుచ్చుకోకుండా కట్నం ఎలాగే ఇవ్వలేవు నువ్వు నాకు. ఎవరికి? ఆ రోజుల్లో స్త్రీలకి కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునేవారు. అది దేనికి స్తోత్రం. ఓలి ఇచ్చి ఏం చేసుకునేవారు? కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునేవారు. అందుకని యాకోబు దగ్గర ఇవ్వడానికి ఏమి లేదుగా. ఎందుకు ఇవ్వడానికి ఏమి లేదు? 7 ఏళ్ళు చేస్తే లేహేకి వచ్చాయి. ఏ డబ్బులు? 7 ఏళ్ళు చేస్తే లేహేకి వచ్చాయి. మరొక 7 ఏళ్ళు తినడానికి, బోకే, మొక్కకి, ఉండడానికి గూడికి వచ్చాయి. ఇప్పుడు మరొక 7 ఏళ్ళు దగ్గర ఇవ్వాలి. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. ఎంత అంటే బహుశా నేను అంటాను, ఆ రోజుల్లో ఈ రోజుల్లో మగోళ్ళ కంటే ఆ రోజుల్లో ఆడవాళ్ళకి ఎక్కువ కట్నం ఇచ్చారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు? 7 సంవత్సరాలు. అంటే సంవత్సరానికి తక్కువ చూస్తే ఎంత కష్టపడొచ్చండి లెక్కలు కడితేనే మాస్టర్? సంవత్సరానికి ఒక మనిషి ఆదాయం ఎంత? 1,00,000. అంటే 7 ఏళ్ళకి ఎన్ని లక్షలు? 7 లక్షలు. ఇప్పుడు రాహేలుకి ఎన్ని లక్షలు ఇచ్చాడు? 7 లక్షలు ఇచ్చి లేయని తెచ్చుకున్నాడు. 7 లక్షలు ఇచ్చి రాహేల్ని తెచ్చుకున్నాడు. మరో 7 లక్షలతో కొంచెం తినడానికి, ఉండడానికి ఏమరుచుకున్నాడు. అది దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు బంపర్ ఆపరేటి నీకు రాహేలును కూడా ఇచ్చి నీకే పెళ్లి చేస్తాం. 7 ఏళ్ళు మరలా సునాయాసంగా జరిగిపోయింది. ఎందుకంటే ప్రేమించాడు కాబట్టి. దేనికి స్తోత్రం. ప్రేమ బలవంతం చేసి, ప్రేమ ఉంటేనండి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా
ఆ విధానమే ఇప్పుడు చెప్పడానికి అంత టైం కాదు కాబట్టి దేనికి స్తోత్రం. హల్లెలూయా. అంతేనా? మా కర్ణకుమారు ముఖం ఎత్తరా, కొంచెం నవ్వరా. దేనికి స్తోత్రం కలిగిన. నీకేమి నష్టం కలిగింది అందరా? ఏమీ లేదు. అంతా దేవుడు సంపూర్ణమైన ఆనందం కలుగు చేయను గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. ప్రేమ ఉంటే ఆ లెక్కే వేరు. ఇప్పుడు చెప్పను. కుదిరితే వినాలనుకుంటే ఈ ఆనందంలో మీరు కూడా పాలు పంపులు పొందాలనుకుంటే ఈ టాపిక్ని ఇంతటితో ఆపుదాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. సరే, ఇప్పుడు రాహేలు బాధ ఏంటి? అక్కకి ఏమొచ్చారు? పిల్లలు ఉన్నారు, తనకేమి లేరు. నిజంగా దేవుణ్ణి అడిగితే ఇస్తాడు, ప్రభు దగ్గర అడిగితే ఇస్తాడు. అసూయ పడితే వస్తుందా? అసూయ పడితే ముయ్యి పడుతుంది, అసూయ పడితే దిగజారిపోతాం, అసూయ పడితే కృప పాడవుతుంది, అసూయ పడితే దేవునికి మనం విరోధులైపోతాం, అసూయ పడితే మనం ఏ విషయంలో కూడా ముందుకు వెళ్ళలేం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ గుర్రం అది అన్నిట్లో గెలుతుందని దాన్ని తీసుకెళ్ళి ఒక గోతులో పడేసేశారు. దేన్ని? ఒక గుర్రాన్ని శత్రువులు తీసుకెళ్ళి ఏం చేశారు? గోతులో పడేశారు. దాన్ని చంపేద్దాం కదా అనే ఉద్దేశంతో గోతుని పూడుస్తుంటే ఆ గుర్రము కొద్దిసేపు ఇక నేను చచ్చిపోతున్నానని అనుకుందట. తర్వాత మరలా తనకు ఒక మంచి ఆలోచన మెరిచింది. ఈ మట్టిని నా కాళ్ళ కిందకి తెచ్చుకుంటాను అనుకుందట. ఏ మట్టిని? దాని మీద వేసే ప్రతి ఆ తట్టను, ఆ మట్టిని, ఆ పార్ల మట్టిని తను దులుపుకోవడం మొదలెట్టింది, కాళ్ళ కిందకి తెచ్చుకోవడం మొదలెట్టింది. ఇక అది గొయ్యను పూడుస్తుంటే ఇది పైకి లేస్తుంది. ఎప్పుడైతే పూర్తిగా గొయ్యంతా దాని కాళ్ళకు అందేలాగా వచ్చింది, ఇక దానిని ఎవ్వడు అడ్డుకోలేకపోయాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నేను బిడ్డలారా, దేవుని సన్నిధిలో చెప్తున్నాను, అసూయ మనల్ని తొక్కేస్తుంది. అది మనలో లేనప్పుడు నిజంగా విజయం పొందుతాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రాహేలు అసూయపడి భర్త చేత, యాకోబు చేత తృణీకరంగా మార్చబడ్డది. ఇంకోటి, రాహేలుకు పుట్టలేదు పిల్లలు. ఇప్పుడు ఆమె అంటుంది పనికెత్తులు తీసుకుపో అంటుంది. నా బాధ ఏంటంటే పనికెత్తులు పిల్లలు ఏం పిల్లలా చెప్పండి? పనికెత్తులు పిల్లలకి ఏం పాలు ఇవ్వగలదా? పనికెత్తు పిల్లలకి ఈమె ఎంతగా ఎత్తుకుని చేసినా తీసుకునేసరికి ఈ అబ్బాయి నా వీడా కదా అని వాళ్ళు ఎత్తుకుపోతారే. అసూయ చాలా దుఃఖాన్ని తీసుకొచ్చింది. అయితే ఆఖరికి రాహేలు మారింది. దేనికి స్తోత్రం చెప్పండి. రాహేలు మారిన తర్వాత దేవుడు రాహేలు గర్భాన్ని తెరిచాడు. స్తోత్రం చెప్పండి. ఇది ఎన్నో సందర్భం? ఇది అసూయల భాగం. చివరిగా అయిపోయింది టైం. స్తోత్ర. ఇంకో 2 కోణాలు చెప్పాలి. ఎన్ని? టైం చాలదు కనుక దేవునికి స్తోత్రం. ఒకటి, చేదైన వేరు మనలో ఏదైనా చేదైన వేరు ఏది పొందనివ్వకుండా చేస్తుంది? ఒకటే చెప్పాను, ఇంకా 2వ భాగం ఉంది. ఏది? 2వ మాట, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసుకున్న ఏసావు అని చూపెడతాడు. కనుక ప్రియులారా, మనలో ఏముండకూడదంటే అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన చేద్దాం. దేవా, కృపను పొందనివ్వకుండగా